చూడండి, ఒక 10 నిమిషాల పోతే పాత్రికేయులతో మాట్లాడతాడు. నా హయాంలో ఇంత రేటు ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం ధరలు తగ్గిపోయాయని పచ్చాబద్దాలు మాట్లాడతాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నీ హయాంలో రేట్లు 142, 140, 161, 192, 248 రూపాయలు. నీ హయాంలో 5 సంవత్సరాలు కేజీ ఎఫ్సివి పొగాకు రేట్లు. మేము వచ్చిన తర్వాత 326, 300 రూపాయలు. ఈ సంవత్సరం 275 రూపాయలు ఉన్నా రైతుకు నష్టం జరిగిందని ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వు ఈ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కొన్ని వెళ్ళి పొగాకు రైతులతో ముఖాముఖంట, ఒక్క రైతేనే ఉన్నాడా? మీరు ఒకసారి వెళ్ళండి ఫీల్డ్కి. పొగాకు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. కష్టం వచ్చింది, లేదని చెప్పడం లేదు, రైట్ తగ్గింది, కానీ బాధ్యత గల ప్రభుత్వంగా ఇంత సహాయం చేస్తుందని చెప్పి వాళ్ళు ఒక్కలైనా సరే పేరుకు రైతులు మొత్తం నీ వైసీపీ కార్యకర్తలకి బ్లేడ్ బ్యాచీకి మొత్తం కండువాలేసి విర్రవేగం. ఇప్పుడు చూశారు లేదు, ఫోటోలు చూసి సిగ్గొస్తుంది. చేతిలో నీ గొడ్డల పార్టీ జెండా ఒక చెయ్యి, ఫోటోలు చూశారు లేదు, ఒక చేతిలో గొడ్డల పార్టీ జెండా, ఒక బాటిల్ బీరు బాటిల్ చేతిలో పట్టుకొని మాకు ఇదే ఆదర్శం అని చెప్పి ఎగురుతున్నారు. ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆక్వా రంగం, మొన్ననే చెప్పాను, నిన్ననే డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆక్వా రంగానికి డెసిషన్ తీసుకున్నాం. ఒకటి, నీలాగా మోసం చేయడం కాదు. 2019 ఎలక్షన్లో నేను వస్తే పవర్ ఛార్జీలు 2 రూపాయల నుంచి రూపాయన్నరకు తగ్గించేస్తాను, జోను నాన్ జోను మొత్తం అబద్ధాలు.